మీకు ఎలా అనిపించేది అంటే ఇప్పుడు ఓకే అంటే మీకు సమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. స్టార్టింగ్ మీరు ఇక్కడ క్లినిక్ పెట్టుకున్నారు కదా, అంటే మీరు వైజాగ్లో చేశారు దాని గురించి కదా, ఇక్కడ క్లినిక్ పెట్టుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ కస్టమర్స్ అని ఒకరు ఉంటారు, లిటరలీ సమ్ షేక్ అనేది వస్తుందని అది ఖచ్చితంగా ఉంటుంది. మనకేంటంటే అండర్ సమ్మన్ అంటే ఒక గైడెన్స్ ఉన్నప్పుడు వర్క్ చేయడం వేరు, ఇండిపెండెంట్ మనం పెట్టుకున్నప్పుడు అది టేకప్ చేయడం వేరు. సో స్టార్టింగ్ ఒక 1 month వరకు కాస్త ఇబ్బంది అంటే వర్క్ పరంగా బాగానే ఉన్నా కానీ ఎక్కడ బ్యాడ్నింగ్ వస్తుంది, సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది అన్న టెన్షన్ అయితే కొంచెం ఉంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఆ భయం ఉందా? ఇంకా లేదు, దాదాపుగా తగ్గింది. అయితే ఇంకా మనం మన ట్రీట్మెంట్ ఇంకా హయ్యర్ స్టాండర్డ్లో ఎలా చేయగలగాలి అన్న దీని మీద చేస్తాం. అండ్ మీరు మ్యారీడా? ఎంతమంది పిల్లలు? పాప. వైఫ్ ఎడ్యుకేటెడా లేక? వైఫ్ డైట్ అయింది, డిఎస్సి కోసం. ఓకే. పాప 11th month నడుస్తుంది. నెక్స్ట్ మంత్ అది బర్త్డే. ఓకే. ఎలా ఉంది మీ ఫ్యామిలీ? గుడ్. మీ ఫ్యామిలీతో మింగిల్ అంటే మీరు అంటే ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ చేసుకున్నారా? జస్ట్ 2 years బ్యాక్ చేసుకున్నాం. 2 years బ్యాక్. 3 years క్లినిక్ పెట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. మీ పాప వచ్చిందా ఈ క్లినిక్కి? చూసిందా డాడీ? సతీష్ గారు, మీ క్లినిక్కి చాలామంది వస్తూ ఉంటారు. మీ లైఫ్లో నాకు తెలిసి అడగకూడదో తెలియదు, బట్ అడుగుతున్నా, ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ వర్స్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ వచ్చి బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి. బెస్ట్గా ఉంటుంది. బెస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ అనేది అందరు చేస్తారు. ఓకే. సో బట్ అది చేసే ప్రాసెస్లో వాళ్ళకి కంఫర్ట్నెస్ అనేది ఏర్పడాలి. సో నా దగ్గరకు వచ్చాక టెన్షన్తో వచ్చి పేషెంట్ అనేది మామూలుగా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో మనం వాళ్ళని కామ్ డౌన్ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం టెన్షన్ రిలీవ్ అయ్యి ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా టెన్షన్ పడుతున్నప్పుడు ఏంటంటే ఎంత నీడీ చేసినా కానీ వాళ్ళకి ఆ ఫియర్ వల్ల స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. ఓకే. సో అది లేకుండా చేయడం అనేది బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇచ్చిన కాంప్లిమెంట్ అదే వచ్చాక కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అది. అండ్ వరస్ట్ కాంప్లిమెంట్ మ్యాక్సిమం అది రాలేదు. బట్ వాళ్ళు ఏంటంటే ఏ ట్రీట్మెంట్ అయినా కానీ మనకు ప్రాక్టికల్గా రియాలిటీగానే ఉంటుంది. అలా కాకుండా చాలామంది ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఓకే. దాన్ని మీట్ అవ్వలేనప్పుడు కాస్త డిసప్పాయింట్ అవుతారు. రీసెంట్గా కూడా ఓకే అయింది. సో అదేంటంటే క్యాప్స్ ఏమి పెట్టుకున్నా ముందు వైపు ఎస్థెటిక్గా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. సో క్యాప్స్ కానీ క్రౌన్స్ ఏమైనా ముందు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ అండ్ వాళ్ళ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ప్రకారంగా మనం క్యాప్ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు చాలామంది ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోతో కానీ లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. కొందరు అలా వచ్చి ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ కామన్ బెస్ట్ వరస్ట్ అనేది. వరస్ట్లో కూడా బెస్ట్ చూస్తున్నారు అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లస్ క్రైబ్. సరే.